ఆధ్యాత్మిక జీవితమునికి స్వాగతము. ఇది కులము మతమునికి చెందిన సబ్జెక్ట్ కానే కాదు. ఇది దేవునికి నరునికి మధ్య సంబంధించిన సబ్జెక్టు. దీన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించి మంచి మేలు పొందవలసిందిగా కోరుకుంటూ నేను స్టార్ట్ చేస్తాను. ఒక భయంకరమైన ఉపద్రవము పొంచి ఉంది. ఒక మినిస్ట్రీకి ఘోరమైన ప్రమాదం జరగబోతుంది. నేను చెప్పే జాగ్రత్తగా. ఇప్పుడు సముద్రం ఉంటది. సముద్రములో నుంచి కెరటాలు లెగుస్తాయి. కెరటాన్ని ఆపగలిగే శక్తి నరుడుకు ఉన్నట్లయితే నీ మనస్సును కంట్రోల్ చేసుకునే శక్తి నరుడుకు ఉందని చెప్పి లెక్క చేసుకో. కెరటాన్ని ఆపలేని మనుషుడు మనస్సును ఎలా ఆపగలడు? మనస్సు అనేది ఒక కెరటము లాంటిది. ఈ మనస్సు కెరటం అనేది ఏం చేసిద్ది? బయటికి వచ్చిద్ది, లోనకి పోయిద్ది. దేహమును సృష్టించింది సృష్టికర్త. దేహము అనేది ప్రకృతి సంబంధించినది. దేహం అనేది మాయ సంబంధించినది. ఆ దేహమును సృజించిన సృష్టికర్త ఆ దేహములోనికి జీవవాయువును ఊదితే అది జీవాత్మ అయినది. అయితే ఆ జీవాత్మకి మనస్సు కనెక్ట్ అయి ఉంటది. ఆ మనస్సు దేనితో పోల్చవచ్చు? కెరటముతో పోల్చవచ్చు. ఆత్మను దేంతో పోల్చవచ్చు? సముద్రముతో పోల్చవచ్చు. సముద్రము నుంచి కెరటము ఎలా వచ్చి లోనకి వెళ్ళిద్దో ఆత్మ నుంచి మనస్సు కూడా లోనకి అలా వచ్చి వెళ్తా ఉంటది. అయితే నదులలో నుంచి కెరటాలు వస్తాయా? కాలంలో నుంచి కెరటాలు వస్తాయా? మరి కాలమును దేనికి సాదృశ్యము అంటే సన్యాసికి సాదృశ్యము. సముద్రం ఎలా ఉంటది? గంభీరముగా ఉంటది. కాలం ఎలా ఉంటది? నిరాడంబరంగా ఉంటది. అంటే సన్యాసి ఎలా ఉంటాడు? నిరాడంబరంగా ఉంటాడు. మరి లోక సంబంధి ఎలా ఉంటాడు? గంభీరముగా ఉంటాడు. మరి సముద్రము దేంతో పోల్చవచ్చును? లోక సంబంధితో పోల్చవచ్చును. కాలమును దేంతో పోల్చవచ్చును? సన్యాసితో పోల్చవచ్చును. సన్యాసి అనగానేమి? బూడిదితో సమానం. అంటే ఏంటి దానికి అర్థము? ఏమి లేని స్థితి, నిరాడంబరములో ఉన్న వ్యక్తి. అది కాలవకి సాదృశ్యము. కాలవ దేనికి ఉపయోగపడుతుంది? పొలాలను పండించడానికి ఉపయోగపడుతుంది. మరి ఈ సన్యాసి దేనికి ఉపయోగపడతాడు? ఆత్మలను పండించడం కోసం ఉపయోగపడతాడు. మరి కాలువ దేనికి ఉపయోగపడుద్ది? వాటర్, డ్రింకింగ్ వాటర్కి ఉపయోగపడుద్ది, లేకపోతే అనేక వాటికి ఉపయోగపడుద్ది. మరి పొలాలు పండించడానికి ఉపయోగపడుతుంది. మరి సన్యాసి దేనికి ఉపయోగపడతాడు? ఆత్మలను మన్నించడానికి ఉపయోగపడతాడు. మరి నువ్వు ఏ కేటగిరీ చెందినోడు? సన్యాసివా సన్నాసివా అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. అయితే సముద్రము అనేది లోక సంబంధికి సాదృశ్యము. కాలువ అనేది సన్యాసికి సాదృశ్యము. సన్యాసికి కెరటములు రావు, సముద్రానికి కెరటాలు వస్తాయి. సముద్రానికి కెరటాలు పుడతాయి. ఆ కెరటాలు వచ్చిపోతా ఉంటాయి. ఆ సముద్రము అలా ఉంటది. అది గంభీరముగా ఉండును. కానీ కాలవకి కెరటాలు రావు. వాడు సన్యాసికి సాదృశ్యము. ఆ కెరటాలు రాని కాలువ వల్ల చాలా లాభాలు ఉంటాయి. అందుకనే సన్యాసి వల్ల చాలా లాభాలు ఉంటాయి. అయితే సన్యాసికి కెరటాలు ఎందుకు రావు అంటే మనస్సు లేదు. మనస్సు నాశనం అయిపోయినది. అంటే సమస్తమును నాశనం చేసిన వాడిని సన్యాసి అంటారు. ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. నువ్వు తెల్ల వస్త్రాలు ధరించావు, లేకపోతే కాషాయ వస్త్రాలు ధరించావు, లేకపోతే రంగురంగు వస్త్రాలు ధరించావు. ఏ వస్త్రము ధరించినా లోన వాసన చావలా. కానీ సన్యాసికి వస్త్రాలతో పని లేదు. కానీ
లోన వాసన చచ్చిపోయింది. అంటే ఏంటి? ఆత్మ మనస్సు ఏకమైపోయినది. అంటే మనస్సు ఆత్మలోకి ఇదైపోయింది. అంటే మనస్సు లేదు, అంటే ఆత్మ మాత్రమే పనిచేస్తూ ఉన్నది. ఈ ఆత్మ కాలమకి సాదృశ్యము, ఆ లోక సంబంధి ఈ సముద్రానికి సాదృశ్యము. మరి సముద్రానికి కెరటాలు వస్తాయి, ఎందుకు రావాలి? అది ధర్మము. కానీ కాలువకి కెరటాలు రాకూడదు, అది ధర్మం. కాలువ చిన్నది, సముద్రం పెద్దది. అంటే దీనికి అర్థమేమి? ఈ లోక సంబంధి విశాలమైన మార్గంలో సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి కెరటాలు పుడుతున్నాయి. అదే ఆ సన్యాసి నిరాడంబరముగా ఉంటాడు కాబట్టి అతని కెరటాలు పుట్టవు. మనసు లేదు, మనసు చచ్చిపోయింది, మనసు విలీనమైపోయింది, మనసు కాలిపోయింది, మనసు బూడిదైపోయింది. అందుకనే సన్యాసిని బూడితో పోల్చి ఉన్నా. మరి ఈ సన్యాసి ఎవరు? సమస్తము నాశనం చేసినావు. మరి నువ్వు ఈ వ్యక్తి గురించి ఇందాక ఏదో మాట్లాడావే, దాని గురించి ఏంటి అర్థము? ఇతను సన్యాసి. ఇతను ఏం చేశాడు? సమస్తమును నాశనం చేశాడు. మరి సమస్యను నాశనం చేసినప్పుడు ఎందుకు ఇక్కడ ఉన్నాడు? మరి ఎక్కడో మరి ఉండాలి కదా, మరి అతను మండిస్తా ఉండాలి. అయితే ఈ సబ్జెక్ట్ పక్కన పెడితే నేను వాస్తవంలో వస్తున్నాను. అయితే నేను సబ్జెక్ట్ పక్కన పెడితే వాస్తవంలో నేను ఒకటే చూస్తాను. ఈ దేహానికి రంగు రంగు వస్త్రములు ధరించినంత కాలము నువ్వు రంగుల వలయములో ఉన్నావు. ఈ దేహమునికి వస్త్రము తీసివేసినప్పుడు నువ్వు సన్నిసించావు అని అర్థం. అయితే బట్టలు లేకుండా తిరిగితే వారందరూ సన్యాసిలా కాదు. ఆత్మ వైపుకి మనసును తిప్పిన వాడు సన్యాసి అంటారు. అయితే మరి ఈ కెరటము పుట్టకుండా, మళ్ళీ కెరటము పుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆత్మ సంబంధంగా బతకాలి. ఆత్మ సంబంధంగా బతకాలంటే మనిషి వల్ల అయితే కష్టతరమే. మరి ఏం చేయాలి? గురువుని ఆశ్రయించాలి. మరి గురువుని ఆశ్రయించడం సులభతరమా? అది కష్టతరమే. మరి గురువుని ఎలా ఆశ్రయించాలి? శరణాగతి చెందాలి. శరణాగతి చెందాలంటే మరి మనవడు ఊరుకుంటాడా? నీ మనవరాలు ఊరుకుంటాడా? మరి నీకు మరి బట్టబల అయిపోతే మరి బట్టలు ఊరుకునిద్దా? లేకపోతే నీకు నీ పొలాన్ని ఎత్తుకుపోతుంటే నీ పొలం ఊరుకునిద్దా? లేకపోతే నీ వస్తువు ఆడ పెట్టి నువ్వు లోనకు వచ్చినప్పుడు వస్తువు కనపడకపోతే ఆ వస్తువు ఊరుకునిద్దా? మరి ఏది ఊరుకునిద్ది? నీ హృదయము దేనితో నిండి ఉండునో ఆ మనస్సు కూడా అదే ఉంటది. నీ హృదయం లోకంతో నిండి ఉన్నప్పుడు ఆ మనస్సు లోకంతో ఉంటది. నీ హృదయం దేవుడితో ఉన్నప్పుడు నీ మనసు దేవుడితో ఉంటుంది. దేవుడు అంటే ఎవరు? ఆత్మ. ఆ మనసు ఆత్మతో ఉన్నప్పుడు నీ హృదయము దేవుడితో ఉంటది. అంటే అక్కడ ఏమీ లేదు. అంటే దీనికి అర్థమైంది, నీ మనస్సు లోకం వైపుకి తిరిగింది అంటే ఇది సంగతి. అంటే ఏంది? నీకు శరణాగతి చెందకుండా, నువ్వు దేవుణ్ణి ఆశ్రయించకుండా నీ మనవుడు వెనక లాగుతున్నాడు, నీ మనవరాలు వెనక లాగుతుంది, నీ భార్య లాగుతుంది, తర్వాత నీ భర్త లాగుతున్నాడు, తర్వాత అనేక రకాలుగా అనేక సమస్యలు నేను లాగుతా ఉన్నాయి. ఈ లాగడం వల్ల నీ మనస్సుని దేవుడి వైపు తిప్పలేక గజిబిజి గందరగోళమైన పరిస్థితుల్లో చిక్కుకుపోయి అల్లాడిపోయి, అయ్యా నువ్వు ప్రార్థన చేయి, అయ్యా నువ్వు ధ్యానం అంటే ఏంది, అయ్యా మరి ఇంకో చోటకి పోతే ఏమన్నా పని అవుతా అంటే యాడకి వెళ్ళినా పని అవ్వదు. ఒకటే పని అవ్వాలంటే ఒకటే మంత్రం, యంత్రం తంత్రం ఏమి అనగా మనసును ఆత్మ వైపుకి తెప్పితే అన్ని పనులు సమాప్తము. పరిశుద్ధులకి శుభము కలుగునగా.